టీఆర్ఎస్ పార్టీ పెంపకం జాగృతి కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఎస్సీల్లో ఉండే 57 ఉపకులాల పెబ్బలను పిలుచుకొని మీటింగ్ పెట్టిందట. వెనకట ఎస్సీలను చిన్నసూపు చూసి మూతికి ముంత ముడ్డికి చీపిరి కట్టి గులాంగిరి చేయించిన దొరల ఇంట్ల ఆడబిడ్డగా పుట్టిన కవిత మేడం ఇప్పుడే ఎందుకు ఇట్లా వాళ్ళతోని మీటింగ్ పెట్టిందే బాలన్న అంటే చెప్తా పాండ్రి. రాష్ట్రంలో ఎస్సీల 57 ఉపకులాలు ఉంటే అందులో అందరికీ సర్కారు నుంచి సంక్షేమ పథకాలు అందుతలేవట. ఒక కులం సర్టిఫికేట్ కోసం 10 ఉపకులాలకు మాత్రమే ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ జారీ అయితే తతిమ 47 ఉపకులాలోళ్ళు ఆర్డీఓ ఆఫీసుల కాడికి పోయి ఆర్డీఓ నుంచి జారీ చేయించుకోవాల్సి వస్తున్నదట. అందుకే చిన్న చిన్న కులాలోళ్లకు అసొంటి తక్లీవులు తండ్లాటలు ఉండొద్దు. ఎస్సీలున్న 57 ఉపకులాలన్నీ కూడా ఒక్క కాడనే కలిసి అందరికీ కూడా సర్కారు నుంచి జారీ అయ్యే పత్రాలు సర్టిఫికేట్లు కూడా ఒక్క దగ్గరికి వెళ్ళే వచ్చేటట్టు పోరాటం చేద్దామని పిలుపునిచ్చిందట. బాగా బలంగా అనిపించింది. విద్యా వైద్యం ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యలో వైద్యంలో ఇప్పుడు కూడా వివక్ష కొనసాగుతూనే ఉంది. సో ఫస్ట్ డిమాండ్గా మనం ప్రభుత్వాన్ని గురుకులాల్లో ఎటువంటి టెస్ట్ లేకుండా ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరినీ కూడా డైరెక్ట్గా చేర్చుకోవాలనేది మొదటి డిమాండ్. ఇన్నరా దొరవారి ఆడబిడ్డే ఎస్సీల గురించి ఏమంటున్నదో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మరి అది చేర్చుకోవాలి అంటే కుల సర్టిఫికెట్ రావాలి. కుల సర్టిఫికెట్ అనేది ఎటువంటి చర్చల ఆస్కారం లేకుండా 57 ఉపకులాలకు డైరెక్ట్గా ఎంఆర్ఓలే సర్టిఫికెట్ ఇవ్వాలి. చాలా గట్టి డిమాండ్ చేద్దాము. దీనికోసం సపరేట్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. అమ్మ కల్వకుంట్ల కవిత మేడము 10 ఏళ్ళు మీ కన్న తండ్రి కేసీఆర్ సార్ ఏలుబడిల ఎస్సీ ఉపకులాల గురించి యాదికి రాలేదా మేడము? అప్పుడు కూడా ఇట్లనే ఉపకులాలకు ఆసరయ్యే పని ఎందుకో చేయలేదు. అప్పుడు అధికారంలో ఉంటిరి అవసరం పడలేదు అంటారా ఎట్లా? అయినా ఇప్పుడు గులాబీ గుడిసెలకించి ఎల్లగొట్టేసరికి తెలంగాణ ప్రజల బాధలు పట్టించుకుంటున్నట్టు వాళ్ళ రందులు వాపుతున్నట్టు మీటింగులు పెట్టి మస్తుగానే సమరం చేస్తున్నట్టు నటిస్తుర్రు. కానీ మీరు ఊహించుకుంటున్నట్టు ప్రజలు మాత్రం మిమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే అసలు మీరు పార్టీ పెట్టినట్టు అది టీఆర్ఎస్ పార్టీ అని కూడా పల్లెల్లో ఉన్న చాలా మంది పబ్లిక్కు ఎరకనే లేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.